ఆమెన్. హల్లెలూయా. అనుకూల సమయ దైవదేవునికై ఈరోజు ఆశీర్వాద వచనమును జ్ఞాపకం చేసుకుందాం. అవర్ డైలీ బ్లెస్సింగ్ నిర్గమకాండము 17వ అధ్యాయము 15వ వచనం. మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టెను. మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టాను. అవును ప్రియులారా, ఏ మంచి యోగ్యత లేని మన జీవితంలో ప్రభు మరొక దినమును దానముగా ఇచ్చిన విధానమును బట్టి మన అపరాధములను పాపములను క్షమించి ప్రభు మనల్ని కనికరించిన విధానమును బట్టి మనము ప్రభువుకు కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాం. మనం ఏ విధముగా ఉన్నా ప్రభు మన జీవితాల్లో మరొక దినమును మరొక స్థితిని ఆయన అనుగ్రహించి ఇది మనకు స్వేచ్ఛను అనుగ్రహించి ఉన్నాడు. అయితే నేటి వాగ్దానం మోషే ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే, ఒక పని జరిగిన తరువాత దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించున్నాడు. ఎక్కడ అంటే అక్కడే, వెంటనే ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఈ అనుకూల సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రభు ఇస్తున్న యొక్క మాట అక్కడ మనం గమనించినట్లయితే నిర్గమకాండం 16వ అధ్యాయం 17వ అధ్యాయంలో ప్రభువునకు తండ్రికి దేవదేవుడికి యెహోవాకు శత్రువులుగా ఉన్న అమాలేకులపై విజయము జరిగింది. ఈ విజయమును బట్టి మోషే వారిపై ధ్వజమును వెత్తి వారిపై యుద్ధము చేసి గెలిచిన వాడు యెహోవా, మనము కాదని విశ్వసిస్తున్నాడు. ఇశ్రాయేలీలకి అమాలేకీలకి మధ్య ఎటువంటి శత్రుత్వం లేదు. కానీ ప్రభు వారిని నడిపించుచుండగా, ఇశ్రాయేలీలు నడిపించుండగా ప్రభుకి ఏదైతే వ్యతిరేకముగా ఉన్నదో దానిని లయపరచు స్థితిని ఇశ్రాయేలీలకి ఇచ్చాడు. ఈరోజు నేను కూడా ప్రభు పని చేయడానికి, ప్రభు యొక్క మనస్సును నెరవేర్చడానికి ఉన్నాము. కానీ మన సొంత ఇష్ట ప్రకారం, మన సొంత ఉద్దేశ ప్రకారం చేయటానికి కాదు. లోకములో మార్గాలు చాలా ఉన్నాయి, కానీ యేసు ప్రభు వారు అంటున్నారు, నేనే మార్గము. ఆ మార్గంలో మనం పయనించాలి. ఈరోజు మనం జీవించి ఉన్నామంటే, బ్రతికి ఉన్నామంటే అది దేవుని కృప. ఎందుకు బ్రతికించాడయ్య అంటే ప్రభు ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఒక నరుడు కావాలి. ఈరోజు నీ ద్వారా ప్రభు మహిమ పొందాలని కోరుకొనుచున్నాడు. నీ ద్వారా అనేకులు రక్షించబడాలని ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఈ పని దేవదూతలకు చెప్పినట్లయితే కనురెప్పపాట్లో పూర్తవుతుంది. లేదు, ఆయన నోటితో సృష్టికి సెలవిచ్చినట్లయితే అది వెంటనే జరిగిపోతుంది. కానీ అది ఇశ్రాయేలు ప్రజల ద్వారా జరగాలని ప్రభు ఆశించాడు. ఈరోజు కూడా దేవుని యొక్క కార్యములు నరులుగా మన ద్వారా, నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా జరగాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. కార్యమును సఫలమైన వెంటనే మోషే ప్రభువునకు బలిపీఠం కట్టి దానికి యెహోవా నిస్సి అని దేవునికి కృతజ్ఞత తెలియజేస్తున్నాడు. నీ జీవితంలో కూడా ఎలాంటి కృతజ్ఞత కావాలని ప్రభు కోరుచున్నాడు. కనుకనే ఈరోజు నీకు ధ్వజము నీ పక్షమును నేను చేస్తానని, అయితే నువ్వు సిద్ధంగా ఉండాలని ప్రభు కార్యం చేస్తున్నాడు. మోషేని గురించి ప్రభు పలికిన మాట, మోషే నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు. ఇల్లు ప్రభునిదే, శరీరం అనే ఇల్లు, దేవాలయం అనే ఇల్లు ప్రభుదే. దానిలో నీవు నమ్మకంగా ఉండాలి. లోకము ఆయన చేతి, ఆయన నోటి ఫలము సృష్టి. ఆ సృష్టి నీకు ఇచ్చాడు. నీవు నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉన్నవానికి అనేకమైన మేలులు చేయటానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఇటు మేలు నీ కుటుంబమునకు, ఈ వ్యక్తిగత జీవితమునకు ప్రభు తోడై నడిపించునుగా. మీ కొరకై ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నమ్మకమైన వానికి మెండైన దేవుని ఇచ్చేవారు మేలు పొంది మీ మాట నెరవేర్చిన మోషేతో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు వెంటనే బలిపీఠము కట్టిన ఆయన మిమ్మల్ని స్తుతించిన విధముగా, మీకు బలులు అర్పించిన విధముగా నేటి కొత్త నిబంధన బలిగా మా జీవితంలో మీ కార్యములు నెరవేర్చు కృపను ప్రసాదించమని, మీ దీవెనలు దయచేయమని యేసు నామమును అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని సకలవిధమైన మేలు ప్రభు మనసు నెరిగి నడుచున్న మీ ఎల్లరికను ప్రభు తోడై నడిపించునుగాక. ఆమేన్.